చదువులేదు, నాకు ఈ సినిమా అంటే ఇంట్రెస్ట్, అదే డ్యాన్స్ అంటే ఇంట్రెస్ట్ అని వచ్చి అనుకుని సినిమాకి వచ్చాక నాకు ఇంట్రెస్ట్ నిజంగానే పెరిగింది. ఇప్పుడు సినిమా అంటే ఇంట్రెస్ట్ ఉంటే ఆ సినిమాల్లో చేయడానికి ఏం చేయాలన్నది ఫస్ట్ స్టార్ట్ చేయాలి. మన గోల్ ఇటు ఉందనుకోండి, ఇటు ట్రావెల్ చేస్తే ఇప్పటికీ చేరుకోలేము. సో సినిమా ఏం చేయాలి, ఫస్ట్ మనం ఫిట్ ఉండాలి, ప్లస్ కనిపించిన అందరితో కొంచెం సాఫ్ట్గా ఉండి అవకాశాల కోసం తిరుగుతూ ఉండాలి. ఇవాళ కాబట్టి రేపు పొద్దున్న సాయంకాలం దాకా అదే పని పెట్టుకోవాలి. అందులో చాలా అవమానాలు ఎదురవుతుంటాయి, దానికి ఏం హర్ట్ అవ్వకూడదు, ఎందుకంటే ఇది ప్రాసెస్. అవతలది కూడా తప్పు ఉండదు. నేను ఒక్కడనే వెళ్తే నన్ను పొమ్మంటాడు వాల్యూడ్, కానీ ఆడికి నేను 200 మనిషిని అయి ఉంటాను ఆఫీస్లో. అప్పటికి ఇందులో ఏం వేషాలు లేవమ్మా అని చెప్పి ఆడు పొద్దునుంచి అదే పనిలో ఉంటాడు. 200 కింద వెళ్తే బయటికి పోరా అంటాడు. పనులోడు అట్ చేసాడు, మీరు పొద్దున్న పెద్ద ఆర్టిస్ట్ అయ్యి అట్టే సంగతి. అలాంటి వల్ల ఉపయోగం ఉండదు. ఇదేంటంటే డే బై డే ప్రాసెస్ అని. అందులో అవతలోడు షూలో కూడా మనం కాలు పెట్టి ఆలోచించాలి, ఆడు ఎందుకు అలా రియాక్ట్ అయ్యాడని. ఒకసారి నన్ను తిట్టచ్చు, ఇప్పుడు వెబ్లో నా గురించి బ్యాడ్గా రాశారు, నేను దానికి అర్థం, ఎందుకంటే అది ప్రొఫెషనల్కి రాయమనే కదా జీతాలు ఇచ్చి పెట్టింది, కాంట్రవర్సీ కావాలి దానికి. అప్పుడు ఈడు ఏం చేస్తున్నాడు చూస్తారు, ఎక్కడో అంతకుముందు సైట్లో ఎవడో రాస్తాడు రవితేజ డబ్బులు ఇటు తినేసాడంట. గణేష్ గారు ఒక ఇంటర్వ్యూలో ఎవడి గురించో ఏదో చెప్తే, వేరే ఎవరి గురించో పేరు చెప్పకుండా చెప్తే, ఓహో గణేష్ గారు ఎవరెవరితో సినిమాలు చేశాడు పలానాడితే, ఓహో ఈడికి ఆడికి అంతకే చెడిందని అంటే నాకు అటాచ్ చేసి రాశారు. దాన్ని నేనేం ఫీల్ అవ్వాలి, ఎందుకంటే నేను నిజంగా చేసుంటే ఫీల్ అవ్వాలి. వాళ్ళు రాంగ్ ఏదో రాశారు, ఓకే అదే వాళ్ళ ప్రొఫెషన్ కదా, దానికి నేను ఎందుకు కరెక్ట్ అవుతాను, అస్సలు అవును. హ్యాపీగా అందరూ బాగుండాలి ఇక్కడ. కాకపోతే ఒక మనిషికి ఒక వాల్యూ ఉంటుందండి. నేను 30 ఇయర్స్లో ఇండస్ట్రీలో ఒక వాల్యూ ఉంటుంది నాకు. ఒక మీ న్యూస్ కోసం, మీ క్లిక్స్ కోసం ఒక గాలి వార్తని ప్రచారం చేసేసి ఇమేజ్ చెడగొట్టేది. ఆ గాలి వార్త అనుకోండి, నాకు ఫోన్ చేసి అడగాలి, ఏమంటే ఇలా అంతా కరెక్టేనా అంటే, అది గాలి వార్త అయితే నేను క్లియర్గా చెప్తా, అవును అది కరెక్టే, శుభ్రంగా రాసుకోండి అని చెప్తా. ఇప్పుడు ఆ గాలి వార్త ఏమవుతుందంటే అండి, తెలియని మామూలు రోజు డైలీ చదివినోడికి ఈ గాలి వార్త నిజం అనుకుంటాడు.